ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఏప్రిల్ 4. గనుల దగ్గర జరిగే పేలుడు ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం, వాటిని తొలగించడానికి ఉద్దేశించిన ప్రయత్నాలకు మద్దతునిచ్చే లక్ష్యంతో 2005 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4న అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు. రెండవ ప్రశ్న. దేశవ్యాప్తంగా 2024 మార్చిలో ఎన్ని కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగింది? ఆన్సర్ రూపాయి 1.78 లక్షల కోట్లు. దేశంలోని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2024 మార్చిలో రూపాయి 1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడాది మార్చిలో వసూలైన దాంతో పోలిస్తే ఇది 11.5% అధికం. అలాగే జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రెండో అతిపెద్ద వసూళ్లు కూడా ఇదే కావడం విశేషం. మూడవ ప్రశ్న. చట్టవిరుద్ధంగా రుణాలు ఇచ్చే యాప్లను అరికట్టడానికి ఆర్బీఐ ఏ ఏజెన్సీని ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ. చట్టవిరుద్ధంగా రుణాలు ఇచ్చే యాప్లను అరికట్టడానికి ఆర్బీఐ డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రతిపాదిత ఏజెన్సీ డిజిటల్ లోన్ యాప్ల వెరిఫికేషన్కు దోహదపడుతుంది. అలాగే ధృవీకరించిన యాప్లకు సంబంధించి ఒక పబ్లిక్ రిజిస్టర్ను కూడా నిర్వహించనుంది. నాలుగవ ప్రశ్న. గ్లోబల్ జియోపార్క్స్ నెట్వర్క్కు ఎన్ని సైట్లను జోడించారు? ఆన్సర్ 18. గ్లోబల్ జియోపార్క్స్ నెట్వర్క్కు 18 సైట్లను జోడించాలని యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించింది. దీంతో 48 దేశాల్లో మొత్తం జియోపార్కుల సంఖ్య 213కి చేరింది. ఐదవ ప్రశ్న. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ షెఫాలి బి. శరణ్. మనీష్ దేశాయ్ పదవీ విరమణ పొందిన తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా షెఫాలి బి. శరణ్ బాధ్యతలు స్వీకరించారు. శరణ్ 1990 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆరవ ప్రశ్న. భారతదేశపు మొట్టమొదటి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్గా ఏ నగరం అవతరించింది? ఆన్సర్ ముంబై. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం దేశంలోనే మొట్టమొదటి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్గా ముంబై నగరం అవతరించింది. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ల స్థాపనకు ముందు ఈ 3 సర్వీసుల మధ్య ఐక్యతను పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఏడవ ప్రశ్న. స్కాచ్ ఈఎస్జీ 2024 అవార్డును ఏ ప్రభుత్వ రంగ సంస్థ అందుకుంది? ఆన్సర్ ఆర్ఈసీ లిమిటెడ్. రెన్యూబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ విభాగంలో 2024 స్కాచ్ ఈఎస్జీ అవార్డును విద్యుత్ మంత్రిత్వ శాఖ ఎన్బిఎఫ్సి ఆధ్వర్యంలోని మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయిన ఆర్ఈసీ లిమిటెడ్ అందుకుంది. ఈ అవార్డును ఆర్ఈసీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిఎస్సి బోస్ అందుకున్నారు. ఎనిమిదవ ప్రశ్న. ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డ్ 2024 ఎవరు అందుకున్నారు? ఆన్సర్ మీనా చరందా. ఢిల్లీ యూనివర్సిటీలోని కాళింది కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మీనా చరందా ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డ్ 2024ను అందుకున్నారు. విద్యారంగం, సామాజిక సేవలో చేసిన విశేష కృషికి గాను ప్రొఫెసర్ మీనా చరందాకు ఈ గౌరవం లభించింది. తొమ్మిదవ ప్రశ్న. ఏ సంస్థ రాజస్థాన్లో 200 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును విజయవంతంగా ప్రారంభించింది? ఆన్సర్ టీపీ సౌర్య లిమిటెడ్. రాజస్థాన్లోని బికానేర్లో 200 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును టాటా పవర్ పునరుత్పాదక ఇంధన విభాగం టీపీ సౌర్య లిమిటెడ్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ఏటా 485 మిలియన్ యూనిట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 10వ ప్రశ్న. మియామి ఓపెన్ 2024 టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ జెన్నిక్ సిన్నర్. మియామి ఓపెన్ 2024 టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఇటలీ టెన్నిస్ స్టార్ జెన్నిక్ సిన్నర్ సొంతం చేసుకున్నాడు. 2021, 2023లో రన్నరప్గా నిలిచిన జెన్నిక్ సిన్నర్ ఈ ఏడాది టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో సిన్నర్ 6-3, 6-1 తేడాతో బల్గేరియాకు చెందిన గ్రిగర్ దిమిత్రోవ్పై విజయం సాధించాడు. ఇక ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. నేషనల్ మారిటైమ్ డే ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 3, ఆప్షన్ బి ఏప్రిల్ 4, ఆప్షన్ సి ఏప్రిల్ 5, ఆప్షన్ డి ఏప్రిల్ 6. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.